వరంగల్లో నాలాలు కాల్వల దగ్గర చేపలు పట్టే వారితో సందడిగా మారింది. మొన్నటి వరకు భారీ వరదలు ముంచెత్తగా ప్రస్తుతం వరద తగ్గి ప్రవాహం తగ్గింది. చిన్నపాటి వరద నీటిలో కొట్టుకొస్తున్న చేపల్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నగరంలోని చుట్టుపక్కల ఉన్న రాంపూర్, మడికొండ, సుబ్బయ్యపల్లి, సోమిడి, వడ్డేపల్లి లాంటి చెరువుల నుంచి భారీగా వరద హన్మకొండను ముంచెత్తింది. ఆ వరదలో చేపలు పెద్ద ఎత్తున కొట్టుకొచ్చాయి. ఈ క్రమంలో వరద తగ్గడంతో ఫిష్ హంటింగ్ కొనసాగుతోంది. హన్మకొండలోని ఊరు చెరువు దగ్గర అండర్ గ్రౌండ్ డ్రైనేజీలోకి వెళ్లే నాలా గేట్లు ఎత్తడంతో భారీగా చేపలు దొరుకుతున్నాయి. మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. భారీ వరదలు చవి చూడటానికి ఒకటి వరంగల్ నగరంలో ఉన్నటువంటి డ్రైనేజీ సిస్టమ్ సరిగా లేకపోవడం, నాలాలు ఆక్రమణలు, చెరువుల ఆక్రమణలు ఇవన్నీ కూడా ఒక కారణమైతే, మరోవైపు నగరం చుట్టూ ఉన్నటువంటి చెరువులన్నీ కూడా ఓవర్ఫ్లో కావడం, ఆ తాకిడి వరంగల్ నగరం పడింది. అయితే ఆ వరదల నుంచి ఇప్పుడిప్పుడే వరంగల్ నగరం కోలుకుంటుంది. కానీ సేమ్ టైంలో ఈ నగరం చుట్టూ ఉన్నటువంటి చెరువులన్నీ కూడా కొన్ని చోట ఓవర్ఫ్లో కావడం, ఆ చెరువుల నీళ్ళన్నీ కూడా వరంగల్ నగరానికి వచ్చాయి. ఇప్పటికీ ఆ చెరువులకు సంబంధించినటువంటి వాటర్ తగ్గుతున్న కొద్దీ ఇప్పుడు చేపలు చాలా ఎత్తున కొట్టుకొచ్చాయి. దాంతో చేపలు పట్టుకునేటువంటి వాళ్ళతోటి అయితే ఎక్కడైతే నాలాలు ఉన్నాయో ఆ దగ్గర సందడిగా మారింది. ప్రస్తుతం మనం చూడొచ్చు, చాలామంది వచ్చి చేపలు పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కొక్కరికి చాలా పెద్ద పెద్ద చేపలు కూడా దొరుకుతున్నాయి. ఎందుకంటే ఇదంతా కూడా రాంపూర్ నుంచి మడికొండ నుంచి సోమిడి నుంచి మరొక 2 చెరువులు, అక్కడి నుంచి అదేవిధంగా వడ్డేపల్లి చెరువు నుంచి ఇక్కడ ఉన్నటువంటి గోపాల్పూర్ చెరువు, ఇట్లా నగరంలో ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి చెరువులన్నీ కూడా పొంగి పొర్లుతుండడం, అవంతా వాటర్ అంతా కూడా ప్రస్తుతం వరంగల్ నగరానికి సంబంధించినటువంటి ముంచెత్తింది. ఆ వాటర్ తగ్గింది. ఆ వాటర్ ఫ్లో తగ్గిన తర్వాత ఆ చెరువు నీళ్లతో పాటు వచ్చినటువంటి చేపలన్నీ కూడా ఇప్పుడు బయటపడుతున్నాయి. ఆ చేపల కోసం అయితే పట్టుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. చెరువులలో మత్స్య సంపద చాలా ఎక్కువ ఉంటుంది. ఆ చేపలకు సంబంధించినటువంటి పట్టుకునేందుకైతే చాలామంది ఉత్సాహం చూపిస్తున్నారు. చాలామందికి ఫిష్ హంటింగ్ అనేది హాబీగా ఉంటుంది. ఎక్కడైనా సరే చేపలు పట్టుకోవడం, కొంతపాటు వాటర్ ఫ్లో అవుతుందంటే అక్కడ గంటల కొద్దీ చిన్న చిన్న చేపలు పట్టుకోవడానికి కూడా ఇష్టపడతారు. చాలాసేపు దాంట్లో కాన్సన్ట్రేషన్ చేసి మరీ ఆ చేపలు పెట్టడానికి చాలా ప్రయత్నం చేస్తుంటారు. దాంట్లోనే వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. మనం ఇది చెరువుల దగ్గర కావచ్చు, కొంత గ్రామాలలో ఉన్నటువంటి దగ్గర కావచ్చు, లేదా కెనాల్స్ దగ్గర మనకు కనిపిస్తుంటుంది. ప్రస్తుతం ఇదంతా కూడా గోపాల్పూర్కు సంబంధించిన ఊర చెరువు. మొన్నటి వరకు షెటర్స్ ఉండేవి, అవి తొలగించిన తర్వాత భారీగా వరద వచ్చి చేరుతుంది. ఇదంతా కూడా సోమిడి కావచ్చు, అది అక్కడి నుంచి వడ్డేపల్లి చెందినటువంటి చెరువులోకి వచ్చినటువంటి ఆ వాటర్తో పాటు ఈ చేపలన్నీ కూడా వస్తున్నాయి. చాలా పెద్ద పెద్ద చేపలు కనిపిస్తున్నాయి. ఆ చేపలంతా కూడా వలలు వచ్చి పట్టుకుంటున్నారు, తర్వాత కర్రలతో పట్టుకుంటున్నారు. యూత్ కావచ్చు, చాలామంది ఆ చేపల కోసం అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చేపలు పట్టుకోవడం అనేది వాళ్ళకు చాలా మందికి ఒక హాబీగా ఉంటుంది. అందుకనే ఈ హాబీ కోసం ఇక్కడికి వస్తుంటారు. ఒక్కసారి వాటర్ ఫ్లో తగ్గడం, తర్వాత చాలా పెద్ద పెద్ద చేపలన్నీ కూడా కనిపిస్తుండడం, దీంతో ఫిష్ హంటింగ్ అయితే చాలామంది వస్తున్నారు, చేపలు పట్టుకొని వెళ్తున్నారు. వీటిని చూసేందుకు కూడా చాలామంది వస్తున్నారు. చేపలు పట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉంటున్నారో చూడటానికి వచ్చే వాళ్ళ సంఖ్య కూడా అట్లే ఉంటుంది. ఈ చేపలు అయితే చాలా పెద్ద పెద్ద చేపలు పడుతుండటంతో వాళ్ళలో కూడా సంతోషం వ్యక్తం అవుతుంది. వరదల నుంచి బయటపడిన నేపథ్యంలో ఇప్పుడు నాలాల దగ్గర కావచ్చు, లేదా పెద్ద కెనాల్స్ దగ్గర ఇట్లాంటి దృశ్యాలే వరంగల్ నగరంలో కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.